డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కూతురు తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం చేసింది అనే న్యూస్ బయటికి రాగానే అందరూ ఫస్ట్ ఆద్య ఏమో అనుకున్నారు. కానీ ఇక్కడ సంతకం చేసింది పవన్ కళ్యాణ్ గారి పెద్ద కూతురు ఆద్య కాదు, చిన్న కూతురు పోలేనా. నిజానికి పోలేనా పేరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పెద్దగా వినలేదు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారికి టోటల్ 4 పిల్లలు, అందులో 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు అనమాట. సో ఇందులో మనకి జనరల్ గా తెలిసింది ఎవరు? ఆద్య అండ్ అకీరా. ఆద్య అండ్ అకీరా రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారి పిల్లలు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత వైఫ్ అన్నా లెజనోవా గారికి కూడా 2 పిల్లలు, 1 అమ్మాయి 1 అబ్బాయి అనమాట. సో అబ్బాయి పేరు పవనోవిచ్. ఈ అబ్బాయి అయితే మనకి ఎక్కువగా మీడియాలో ఎక్కడా కూడా ఎక్స్పోజ్ అవ్వలేదు. కానీ ఫస్ట్ టైం అన్నా లెజనోవా ఇంకా పవన్ కళ్యాణ్ గారి కూతురు అయిన పోలేనా మాత్రం ఈ తిరుమలలో డిక్లరేషన్ ఇన్సిడెంట్ తోనే ఫస్ట్ టైం మనకి మీడియాలో కనిపించింది. సో మీడియాలో పోలేనాను చూసిన పవన్ ఫ్యాన్స్ గానీ మిగతా ఆడియన్స్ గానీ పవన్ కళ్యాణ్ గారికి ఇంత పెద్ద కూతురు ఉందని ఆశ్చర్యపడిపోయారు అనమాట. మామూలుగా అయితే అకీరా ఆద్య గురించి చాలా మందికి తెలుసు గానీ పోలేనా ఇంకా పవనోవిచ్ గురించి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో సహా ఎవరికి కూడా తెలియదు. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చదువుతున్నారా, ఇలాంటి విషయాలు అయితే మాట ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. సో ఇప్పుడు చాలా మంది కూడా పోలేనా గురించి గూగుల్ సెర్చ్ లో గట్టా వెతకడం అది స్టార్ట్ చేశారు. అంటే పోలేనా ఎక్కడ ఉంటుంది, ఏం చదువుతుంది, పోలేనా బయోగ్రఫీ ఏంటి, సో ఇలాంటి విషయాల మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో పోలేనా 2011లో పుట్టారు. పోలేనా వయసు ఇప్పుడు కరెక్ట్ గా 13 సంవత్సరాలు అన్నమాట. సో పోలేనా అయితే 8th క్లాస్ చదువుతుందని తెలుస్తుంది. ఎక్కువగా పోలేనా రష్యాలోనే ఉండేది అని బయట సమాచారం అనమాట. ప్రస్తుతానికైతే పోలేనా హైదరాబాద్ లోనే ఉంటున్నట్టు మనకి సమాచారం అనమాట. అది కూడా పవన్ కళ్యాణ్ గారి చొరవతోనే పోలేనా హైదరాబాద్ వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతానికైతే పోలేనా హైదరాబాద్ లోనే ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుందని చెప్తున్నారు. అండ్ పోలేనా కూడా చూడడానికి మన పవన్ కళ్యాణ్ పెద్ద కూతురైన ఆద్య గారి లాగే కనిపిస్తున్నారనమాట. సో ఇద్దరిని అలా ఒకే ఫ్రేమ్ లో చూసి అందరూ షాక్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు ఒకేలా ఉండడం వల్ల. సో ఇద్దరు కూతుర్లు కూడా చూడడానికి ట్విన్స్ లా ఉండడం వల్ల ఫ్యాన్స్ అయితే ఆశ్చర్యపోతున్నారు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి 2 కూతుర్లు కూడా నానమ్మ పోలికే వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. పోలేనా చూడడానికి ఇంచుమించు పవన్ కళ్యాణ్ గారి హైట్ అయితే కనబడుతుంది. సో అన్నా లెజనోవా గారికి పోలేనా కాకుండా ఇంకొక అబ్బాయి కూడా ఉన్నారు. ఆ అబ్బాయి పేరే మార్క్ శంకర్ అని పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టారనమాట. సో యాక్చువల్లీ ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర తాను 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష అయితే చేశారు కదా. సో ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు తన 2 కూతురులతో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ చిన్న కూతురు పోలేనా తన తల్లి అన్నా లెజనోవాది క్రిస్టియానిటీ మతం అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే తన తల్లి క్రిస్టియన్ కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో పోలేనా డిక్లరేషన్ చేయాల్సి వచ్చింది. సో అంటే తల్లి క్రిస్టియన్ కాబట్టి మేబీ పోలేనా కూడా క్రిస్టియన్ మతం ఆచరించవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ పెద్ద కూతురు ఆద్య మరియు ఆద్య గారి తల్లి అయిన రేణు దేశాయ్ కూడా హిందూ మతాన్ని పాటిస్తుంటారనమాట. సో ఇలా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీలో హిందూ మతాన్ని ఇంకా క్రిస్టియన్ మతాన్ని కూడా సమానంగా ఆచరిస్తున్నారనమాట. సో ఆద్య ఇంకా పోలేనా సడన్ గా మీడియాలో కనిపించేసరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా మెగా వారసురాలు వచ్చేసారు అనుకుని చాలా సంబరపడిపోతున్నారు అనమాట. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి పవన్ కళ్యాణ్ 2 కూతుర్లైన ఆద్య ఇంకా పోలేనా కూడా చాలా పద్ధతిగా చూడడానికి లక్ష్మీదేవుల్లా వచ్చారనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.